ఢిల్లీ పర్యటనలో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్న ఆయన 3 రోజులు అక్కడే ఉండనున్నారు. పార్టీ పెద్దలతో వరుసగా భేటీ కానున్నారు. ఈసారి పర్యటనలో పీసీసీ చీఫ్ పదవితో పాటు మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీలో చర్చ నడుస్తోంది. హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే వారం 10 రోజుల్లో అన్ని రకాల పదవుల పంపకం జరగనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడి పదవి కోసం 3 నేతలు సీరియస్ గా ట్రై చేస్తున్నారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన మధు యాష్కి, మహేష్ కుమార్ గౌడ్ పోటీ పడుతున్నారు. వీరితో పాటు ఎంపీ బలరాం నాయక్ తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. ఈ 3లోనే ఒకరు పీసీసీ చీఫ్ అవుతారని కాంగ్రెస్ లో టాక్ నడుస్తోంది. ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయం తీసుకుని ఏఐసీసీ పీసీసీ అధ్యక్షుడిని ఎంపిక చేయనున్నట్లు సమాచారం. పీసీసీ ఎంపికపై తమ అభిప్రాయాలు చెప్పడానికి డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు ఇవాళ ఢిల్లీకి వెళ్లే అవకాశాలున్నాయి. మంత్రివర్గ విస్తరణ ఈ వారం రోజుల్లోనే జరగనున్నట్లు తెలుస్తోంది. మరో 6గురిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉన్నా ఈసారి 3 లేదా 4కి కేబినెట్ లో చోటిచ్చే ఛాన్స్ ఉందంటున్నారు కాంగ్రెస్ నేతలు. రైట్, మరింత సమాచారం ఢిల్లీ నుంచి మదర్ అందిస్తారు. మదర్, సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మోనిత, నిన్న అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. ఈరోజు కొద్దిసేపటి క్రితమే ఫాక్స్కాన్కు సంబంధించిన ప్రతినిధులతో భేటీ అయ్యారు. యాపిల్కి సంబంధించిన ప్రతినిధులతో కూడా భేటీ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా చర్చ నడుస్తోంది. మరోవైపు పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు కూడా ఉన్నాయి. పార్టీకి సంబంధించిన అగ్రనాయకులు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో పాటు మల్లికార్జున ఖర్గేను కూడా సీఎం రేవంత్ రెడ్డి కలిసేటువంటి అవకాశం ఉంది. ఇటు అమెరికా పర్యటన విజయవంతం అవడము, అలాగే రాష్ట్రంలో రుణమాఫీకి సంబంధించి ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో హామీని కూడా నిన్న నెరవేర్చారు. ఈరోజు మరి కాసేపట్లోనే బ్యాంకులో అమౌంట్ అనేది కూడా డిపాజిట్ అవుతుంది. రైతుల ఖాతాల్లోకి కూడా ఆ అమౌంట్ కూడా వెళ్ళబోతున్న నేపథ్యంలో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, అలాగే ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలకు సంబంధించి అధిష్టాన పెద్దలతో దృష్టికి తీసుకెళ్ళబోతున్నారు. వాటితో పాటు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి 3 అంశాలు, ఒకటి క్యాబినెట్ ఎక్స్పాన్షన్, దాంతోపాటు పీసీసీ అధ్యక్షుల నియామకము, వాటితో పాటు ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి కూడా చాలా చర్చ నడుస్తూ ఉంది. చాలామంది ఆశావాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నామినేటెడ్ పోస్టులకు సంబంధించి గతంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కావచ్చు, లేకపోతే లోక్సభ ఎన్నికల సందర్భంలో చాలామంది నాయకులకు నామినేటెడ్ పోస్టులలో భర్తీకి సంబంధించి హామీలు ఇచ్చారు. వాటిని ఫుల్ఫిల్ చేయడంతో పాటు ఇటు 2 అంశాలకు సంబంధించి క్యాబినెట్ ఎక్స్పాన్షన్కి సంబంధించి కూడా పార్టీలో జోరుగా చర్చ నడుస్తోంది. ఇప్పటివరకు ప్రాతినిధ్యం లేనటువంటి జిల్లాలకు సంబంధించి నాయకుల నుంచి కూడా ప్రెషర్ ఉంది. వారికి మంత్రి పదవులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 6గురికి క్యాబినెట్లో తీసుకునేటువంటి అవకాశం ఉంది. అయితే ఈసారి 6గురికి క్యాబినెట్లో చోటు దక్కిస్తారా, లేకపోతే 3 లేదా 4 మందిని తీసుకొని మిగతా వాటిని తర్వాత ఎక్స్పాండ్ చేస్తారా అనే దానిపైన ఒకటి క్లారిటీ తీసుకోవడము, దాంతోపాటు ఒకవేళ 3-4గురిని భర్తీ చేస్తే అవి ఎవరికి ఇవ్వాలనే దానిపైన కూడా ఒక ఇంట్రెస్టింగ్ అయితే నడుస్తూ ఉంది. దానికి సంబంధించి కూడా అధిష్టాన పెద్దల్ని కలిసి క్యాబినెట్ ఎక్స్పాన్షన్కి సంబంధించి కూడా ముఖ్యమంత్రిగా ఆయనకున్నటువంటి ఆయన అభిప్రాయాన్ని కూడా అధిష్టాన పెద్దలకు తెలిపేటువంటి అవకాశం ఉంది. ఇక పీసీసీ చీఫ్కి సంబంధించి గతంలో నుంచి కూడా సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి కూడా లోక్సభ ఎన్నికలు ముగిశాయి. అప్పటి నుంచి కూడా ఆయన అధ్యక్ష మార్పుకు సంబంధించి అధిష్టానం దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నారు. అధ్యక్షుడి మార్పు అనివార్యము, అధ్యక్షుడు మార్పులు చేయాలంటూ కూడా ఇప్పటికే అధిష్టాన పెద్దలకు కూడా ఆయన అభిప్రాయం చెప్పారు. అయితే దాంట్లో అధ్యక్షుడిగా ఎవరు ఉండబోతున్నారు, ఎవరికి అవకాశం ఇస్తారనే దానిపైన కూడా ఒక ఇంట్రెస్టింగ్ చర్చ నడుస్తూ ఉంది. 3 బలమైనటువంటి నేతలు, అది కూడా మధు యాష్కి గౌడ్, అలాగే మహేష్ కుమార్ గౌడ్తో పాటు మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుతం మహబూబాద్ ఎంపీగా ఉన్నటువంటి బలరాం నాయక్ పేర్లు కూడా చాలా బలంగా చర్చ నడుస్తూ ఉంది. ఈ 3 ఒకరికి పీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా చర్చ నడుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఈ పర్యటనలోనే ఒక పూర్తి స్థాయి క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడము, వాటికి సంబంధించి అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకొని వాటికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా అధిష్టానం నుంచే ప్రకటించేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించే చర్చలు కూడా రాహుల్ గాంధీని, అలాగే కేసీ వేణుగోపాల్తో పాటు మల్లికార్జున ఖర్గేని కలిసిన సందర్భంగా ఈ 3 అంశాలపైన చర్చించేటువంటి అవకాశం ఉంది. ఇక రేపు కూడా ఢిల్లీలోనే సీఎం ఉండబోతున్నారు.
కొంతమంది కేంద్ర మంత్రులను కూడా కలిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్రానికి సంబంధించి చాలా వరకు పెండింగ్ అంశాలు ఉన్నాయి. వాటిని గతంలో కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ ఇటీవల ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో రాష్ట్రానికి అనుకూలంగా నిర్ణయాలు అయితే లేవు. బట్ మరొకసారి పర్సూ చేసేటువంటి అవకాశం ఉంది. పెండింగ్ బకాయిలు కావచ్చు, లేకపోతే రావాల్సినటువంటి నిధులు కావచ్చు, వీటన్నింటి విషయంలో మరోసారి కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తులు అయితే చేసేటువంటి అవకాశం ఉంది. మోనిత. ఓకే, థ్యాంక్ యూ మదర్.